హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గామా రే గురించి తెలుసుకుందాం. అంటే గామా రే అంటే ఏంటనేది. ఓకే, మనము చిన్నప్పుడు చూసింటాము ఆల్ఫా బీటా గామా అని. దాంట్లో ఆల్ఫా రేస్ వచ్చేసి మన చెయ్యి దాటి పోవు, అంటే మన చేతి కానీ ఏదైనా కానీ అడ్డం పెట్టినా, ఒక పేపర్ పెట్టినా కూడా దాటి పోవు. అదే బీటా అయితే పేపర్ కానీ చెయ్యి కానీ దాటి వెళ్ళిపోతాయి. ఏదైనా మెటల్ పీస్ కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు అది దాటలేదు. ఓకే, అల్యూమినియం, ఐరన్ అట్లా. నెక్స్ట్ గామా రేస్. గామా రేస్ వచ్చేసి మెటల్ కానీ చేతులు కానీ హ్యూమన్ బాడీ కానీ ఏమన్నా కానీ దాటుకొని వెళ్ళిపోతాయి. లెడ్ ఒకటి ఆపుతుంది, ప్లస్ కాంక్రీట్ గుడక. ఇప్పుడు అంటే మన సిమెంట్ పౌడర్ గుడక, సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ అది మనకు గామా రేస్ను ఆపుతుంది. ఓకే, ఇప్పుడు మనకు గామా రేస్ సిమెంట్ ఇండస్ట్రీల్లో యూజ్ చేస్తుంటాము. ఉదాహరణకు ఇది గామా రేస్ కంట్రోలర్. ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అది గామా రేస్ కంట్రోలర్ అది. ఓకే, గామా రేస్ అనేది ఓన్లీ అది సోర్స్. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సైక్లోన్ ఉంటుంది కదా, మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది సోర్స్ అనుకోండి. అంటే అది నీకు ఎలాంటి పవర్ అవసరం లేదు, సెల్ఫ్ జనరేటెడ్. ఓకే, గామా రేస్ అంటే సొంతంగా అది రేసు విడుదల చేస్తుంది, అంటే ప్రకాశిస్తుంది అది. ఓకే, ఆ రేస్ అనేది మనము ఒక సైడ్ పెట్టినప్పుడు ఇంకో సైడు రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్కు ఇప్పుడు మీకు చూపిస్తున్న బోర్డు కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, గామా రేస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ రిసీవర్ ఉంటుంది. మనకు ఈ విధంగా ఉంటుంది. ప్లస్ మనము దాంట్లో టెంపరేచర్ ఉంటుంది కదా, మనకు సైక్లోన్స్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. దానికోసం మనము వాటర్ కూలింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు గామా రేస్ ఉందనుకోండి, ఇప్పుడు పాస్ అవుతున్నాయి, అంటే మెటీరియల్ పోతుంది, ఏది అడ్డం లేదు, మనకు సోర్స్ నుంచి రిసీవర్కు రేసు పాస్ అవుతున్నాయి. అప్పుడు మనకు ఎంత 36 అట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డులో, మీకు ఇండికేషన్ 36 అట్లా వస్తుంది అనుకో, బాగున్నట్లు, అంటే బాగా పోతున్నట్లు. ప్లస్ T15 T16 ఈ సెంటర్లో బోర్డులో ఎల్లో కలర్లో ఉంది కదా, అక్కడ మనకు 520 మిల్లీ వోల్ట్ రావాలి. అది చెక్ చేసుకోవాలి వస్తుందో రాలే. అప్పుడు మనకు ఇది బాగున్నట్లు, బోర్డు ఉందో బాగున్నట్లు. ఓకే, రేస్ పాస్ అవుతున్నప్పుడు 36 అట్లా వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు రేస్ వస్తున్నాయి, 36 వస్తుంది. మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి 80 దాకా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టాప్లో రెడ్ యారో, అక్కడ పార్ట్ ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 80 దాకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే 80 వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 36 వస్తున్నాయి అనుకో, దాన్ని 80 దాకా అడ్జస్ట్ చేసుకోవాలి. తగ్గించుకునేది ఎక్కించుకునేది ఇక్కడ ఉంటుంది పార్ట్. ఇక్కడ మిల్లీ యాంప్స్ ఉంటుంది కదా, మిల్లీ యాంప్స్ కింద రైట్ సైడ్ కార్నర్లో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా నాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు 0 వస్తుంది అనుకో, ఆడ 4 మిల్లీ యాంప్స్. 80 వస్తుంది అనుకో, 20 మిల్లీ యాంప్స్. మనకు ఏమవుతుంది, నార్మల్గా అయితే బాగుందంటే 20 మిల్లీ యాంప్స్, అంటే 16 17 అట్లా, అంటే కొంచెం కరెక్ట్ 80 రాకుండా కూడా మనకు 20 మిల్లీ యాంప్స్ ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం కదా.
అంటే మిల్లీ ఆంప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. 80లో 20 మిల్లీ ఆంప్స్ అంటే ఫ్లో బాగుంది అనుకో మనకు 20 మిల్లీ ఆంప్స్ వస్తుంది. బాగలేకుంటే 4 మిల్లీ ఆంప్స్కు తగ్గిపో తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెట్టింగ్ ఉంటుంది. ఈడ పార్ట్ ఉంది కదా, ఈడ మిల్లీ ఆంప్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే జామ్ అయిందనుకో మనకు లోపల జామ్ అయినప్పుడు ఇక్కడ తగ్గిపోతుంది 20. ఇక్కడ రేసు సరిగ్గా పాస్ కాకుంటే 20 అట్లా వచ్చేస్తాయి. 20 ఇంకా డౌన్ అవుతూ ఉంటుంది. మనకు అన్లాగ్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ 4 to 20 మిల్లీ ఆంప్స్ మనకు ఆల్రెడీ కొంచెం జామ్ వస్తానే మనకు తెలిసిపోతుంది ఇక్కడ జామ్ అవుతుంది అని. అప్పుడు మనము ప్రాసెస్ వాళ్ళు చూసుకొని క్లీనింగ్ అందు చేపించుకోవాలి. అట్లా మనకు పూర్తి జామ్ అయిందను 5-0 వచ్చేసిన అంటే పాస్ కాలేదు అంటే క్లియర్గా పూర్తిగా జామ్ అయిపోయినట్లు. అప్పుడు చూసుకోవాలి మన డ్రాప్ పాయింట్ ఉంటాయి, డ్రాప్ 2 ఉంటుంది కదా మనకు, దాంట్లో కూడా మనకు తెలుస్తుంది. ప్లస్ ఇది గామరే జామ్ అయినప్పుడు మనకు క్లియర్గా 4 to 20 కాబట్టి ఇంతకుముందు డిజిటల్ ఒకటే ఉన్నది. ఓకే, ఇప్పుడు 4 to 20 కాబట్టి మనకి ఎంతవరకు జామ్ అనేది కూడా స్టార్టింగ్లోనే మనం చూసుకొని ఆ జామ్ను క్లియర్ చేసుకోవచ్చు. ఈ విధంగా గామరే వల్ల యూజ్ ఉంటుంది మనకు ఇండస్ట్రియల్లో, సిమెంట్ ఇండస్ట్రియల్లో కానీ ఏదన్నా కానీ ఇండస్ట్రియల్లో ఈ విధంగా యూజ్ చేస్తారు. అది గామారేకి మీకు ఇక్కడ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది కదా ఎల్లో బ్లాక్, అది సింబల్ మనకు. అక్కడ గామారే ఉంది అంటే అక్కడ పోవద్దు. మీరు ఎప్పుడైనా కానీ వర్క్ చేసేటప్పుడు 5 minutes కన్నా తక్కువే ఉండండి అక్కడ, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళండి. కానీ కంటిన్యూగా ఉన్నారనుకో మీకు ఆ రేస్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సరౌండింగ్లో దాని నియరెస్ట్ ఉన్నారనుకో దాని దగ్గరలో ఉన్నప్పుడు రేస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, దానివల్ల ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయకండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదైనా చూసుకోండి. మీకు ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే అక్కడ ఏదన్నా మీకు అన్ఈజీగా కనిపించిన కళ్ళు కొంత వామిటింగ్స్ మాది అట్లా ఏదన్నా సిమ్టమ్స్ అక్కడ మీరు వెళ్ళకండి. ఓకే.